ఇది మనం చూస్తున్నాం ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయం దగ్గర పరిస్థితి. పాకిస్తాన్ రాయబార కార్యాలయం అది భారతదేశంలో ఉంది, భారతదేశ రాజధానిలో ఉంది. దేశం మీద అటాక్ జరిగింది, దీనికి సంబంధించి ఎటువంటి ఖండన వ్యాఖ్యలు చేయలేదు పాకిస్తాన్ దేశం. పైగా దాని వెనక ఉన్నది పాకిస్తాన్ అని తేలిపోయింది. ఈ టైంలో దేశ ప్రజలందరూ బాధపడుతుండగా, అందరూ చూస్తుండగా మీడియా ముందు ఒక వ్యక్తి పాకిస్తాన్ రాయబార కార్యాలయంలోకి కేక్ తీసుకొని వెళ్ళాడు. అందరూ బాధపడుతున్నా, అందరూ దుఃఖపడుతున్నా, ఏడుస్తున్న ఈ టైంలో మీరు ఎవరు, ఈ కేక్ని ఎందుకు లోపలికి తీసుకెళ్తున్నారు, ఏ సంబరాల లోపల జరుగుతున్నాయని అక్కడ స్థానిక ప్రజలు ముఖ్యంగా మీడియా ప్రశ్నిస్తుంటే ఒక్కరికి కూడా సమాధానం చెప్పకుండా కేక్ తీసుకొని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలోకి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఆగ్రహావేశాలు పెళ్ళుపుకుతున్నాయి. స్థానిక ప్రజలు అక్కడ చెబుతున్నారు, ఎందుకు ఈ టైంలో ఎందుకు వెళ్తున్నారు, ఖచ్చితంగా ఇది సంబరాలు చేసుకుంటుంది, పాక్ వంకర బుద్ధి ఇది, పాకిస్తాన్ పదే పదే ఇలాగే చేస్తుంటుంది, మరోసారి తన బుద్ధిని బయట పెట్టిందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వారిని కంట్రోల్ చేస్తున్నారు. కానీ ఇంతకీ ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు. ఎవరా వ్యక్తి, ఎందుకు కేక్ లోపలికి తీసుకెళ్లాడు, నిజంగానే సంబరాలు చేసుకున్నారా? అయితే పాకిస్తాన్కి తగిన గుణపాఠమే చెప్పాలంటూ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్పాలని వారు కోరుతున్నారు. अत्याचार हम नहीं सहेंगे, उनमें घर में घुस के मारेंगे, अब ये नहीं चलेगा, इसको नाबूद कर लेंगे, कायरों को मार गिराएंगे। ये हम भारत में हैं, इसीलिए रूल और रेगुलेशन माने जा रहे हैं। अगर यही हरकत पाकिस्तान वालों ने की होती, पाकिस्तान ने हिंदुस्तान दूतावास को खुला छोड़ दिया होता कि जाके इन लोगों की बलि चढ़ा लीजिए, कि अगर हमारा विरोधी हमारा एक मारता है तो हम उनके 1000 मारेंगे, 10,000 मारेंगे, 1 लाख मारेंगे, तब तक मारेंगे जब तक वो घुटनों पे। हम इंसाफ लेके रहेंगे, हम मोदी जी के साथ हैं। मोदी जी ने जो कदम उठाए हैं इससे बढ़कर कदम उठाएंगे और हिंदुस्तान की जनता एक एक कदम पर मोदी जी के साथ है।